మరో 10 రోజుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం మన ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యం అయింది అంటూ అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికెట్ని జారీ చేశారు. సినిమా రన్ టైం 2 గంటల 42 నిమిషాల 60 సెకండ్స్ ఉందట. పెద్దగా కట్స్ కూడా లేకుండా ఈ సినిమాకు సర్టిఫికేట్ జారీ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తవటంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా అసలు విడుదలవుతుందా లేదా అనే సందేహం వారిలో ఉండేది. ఆ సందేహాలకు ఎట్టకేలకు చెక్ పడినట్టే. సందేహాలు అభిమానుల్లో కలగటానికి ముఖ్య కారణం జూన్ 12న సినిమా విడుదల అన్నప్పుడు జూన్ 2 సెన్సార్ చేయించటానికి మూవీ టీం షెడ్యూల్ చేసుకుంది. కానీ అదే రోజు సినిమాని వాయిదా వేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. దీంతో అభిమానులకు గుండె లాగినంత పనయ్యింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రానికి జరగాల్సిన కార్యక్రమాలు మొత్తం జరిగిపోయాయి. అయితే సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి గ్రాండ్ ఇయర్ చిత్రాన్ని చూడలేదని, ప్రతి సన్నివేశం చూసేందుకు చాలా రిచ్గా ఉందని, సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం వేరే లెవెల్ హై మూమెంట్స్ ఉన్నాయని, పవన్ కళ్యాణ్ అభిమానులకు సినిమా ఫస్ట్ హాఫ్కి భుక్తాయాసం వచ్చేస్తుందని చెప్పారట. ఇక సెకండ్ హాఫ్ కూడా ఎమోషన్స్ చాలా బాగా పండాయని, ముఖ్యంగా చివరి 30 నిమిషాలు నభూతో నా భవిష్యత్తు అనే రేంజ్లో ఉందని అంటున్నారట. ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ సన్నివేశం మచిలీపట్నం పోర్ట్లో చేశారు. కోహినూర్ డైమండ్ని దొంగలించే సన్నివేశం, కుస్తీ ఫైట్ సన్నివేశం, చార్మినార్ ఫైట్ సన్నివేశం, ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే భారీ పోరాట సన్నివేశం, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే పోరాట సన్నివేశం, క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశం హైలైట్స్గా నిలిచాయని అంటున్నారు. ఈ సన్నివేశాలు చూసిన తర్వాత అభిమానుల ఉత్సాహం చూసి థియేటర్స్ యజమాన్యాలు భయపడే అవకాశాలున్నాయి. కాబట్టి ఎందుకైనా మంచిది ఇన్సూరెన్స్ చేయించుకోండి అనే రేంజ్లో సెన్సార్ సభ్యుల నుండి టాక్ వచ్చిందట. సినిమా ఇదే రేంజ్లో ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ విధ్వంసంకి హద్దులనేవే ఉండవు అని అనుకోవచ్చు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి.